అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతుంది. పలు గ్రామాల్లో అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపొందుతున్నారు అభ్యర్థులు. సిద్దిపేట జిల్లా మాదాపూర్లో మందార్పూర్లో 60 ఓట్లతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. వనపర్తి జిల్లా బుగ్గపల్లి తాండాలో 14 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి విజయం సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బుగ్గ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి శెట్టిపల్లి మాధవి గెలుపొందారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన మెగావత్ లత 12 ఓట్లతో విజయం సాధించింది. ఇక అటు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జంగుతాండా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బానోత్ రవి 100 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అటు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తాండాలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాలోతు సుశీల 40 విజయం సాధించారు. తెలంగాణలో జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతుంది. పలు గ్రామాల్లో అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపొందుతున్నారు అభ్యర్థులు. సిద్దిపేట జిల్లా మాందార్పూర్లో 60 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఇక వనపర్తి జిల్లా బుగ్గపల్లి తాండాలో 14 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి విజయం సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బుగ్గ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి శెట్టిపల్లి మాధవి గెలుపొందారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన మెగావత్ లత 12 ఓట్లతో విజయం సాధించింది. ఇక అటు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జంగుం తాండా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బానోద్ రవి 100 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తాండాలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మాలోతు సుశీల 45 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. రైట్, ఇక వరంగల్ కి సంబంధించిన ఓటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శ్రీకాంత్ రెడీగా ఉన్నారు లైన్ లో. శ్రీకాంత్, స్థానిక సంస్థలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫలితాలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 555 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందులో 53 ఏకగ్రీవం కావడం, మిగతా సంబంధించి 502 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఇప్పుడిప్పుడే కొన్ని ఫలితాలు వస్తున్నాయి. ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ సంబంధించినటువంటి 3 ఫలితాలు వచ్చాయి. 3 ఫలితాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలుపొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా అత్యంత తక్కువ ఓట్లతో అయితే కూడా అభ్యర్థులు అయితే గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక్కసారిగా వివరాలు చూసుకుంటే మాత్రం ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చిన్నగూడూరు ఏదైనా కూడా మండలం పరిధిలో ఉన్నటువంటి చీన్యా తాండా సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హరిచంద్ అయితే కూడా అత్యంత తక్కువ ఓట్లతో అయితే 117 ఓట్లు అయితే ఆయనకు రావడం జరిగింది. అదేవిధంగా తన ప్రత్యర్థి అయినటువంటి జాటో శ్రీనికి అయితే 108 ఓట్లు వచ్చాయి. కాబట్టి అటువంటి పోలైనటువంటి ఓట్లకు మిగతా సంబంధించిన చెల్లని ఓట్లను తీసేస్తే మాత్రం అత్యంత తక్కువ కూడా 9 ఓట్లతో తేడాతోటి కూడా ఇతను గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు ఇక్కడ పెద్దగూడూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయితే కూడా గెలుపొందడం జరిగింది. అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జంగు తాండాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భానుత్ రవికి అయితే కూడా 100 ఓట్ల తోటే తేడాతో గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి సండ్రలగూడెం గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి జక్క లక్ష్మయ్య కూడా గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఎక్కువ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పాటు రెబల్స్ అభ్యర్థులు కూడా ఎక్కువ కూడా ఇందులో పోటీ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎక్కువ అత్యంత తక్కువ ఓటు తేడాతో కూడా అభ్యర్థులు గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు మిగతా సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే కూడా సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైతే వార్డు సభ్యుల
సంబంధించిన ఫలితాలు అయితే వస్తున్నాయి. ఫలితాల్లో కూడా ఎక్కువ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫలితాలే ఎక్కువ వచ్చాయి. మిగతా సంబంధించిన సర్పంచ్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల ఫలితాలు మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నటువంటి పరిస్థితి గమనిస్తే మరికొద్ది క్షణాల్లో కూడా మిగతా ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకాంత్, ఇప్పటి వరకు వరంగల్ కి సంబంధించి ఎన్ని గ్రామాల్లో ఫలితాలు వెలువడ్డాయి మొత్తంగా? ప్రస్తుతం మాత్రం 3 గ్రామాలకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలో 3 ఫలితాలు వచ్చాయి. 3 ఫలితాలు కూడా అత్యంత తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపొందనటువంటి పరిస్థితి. మిగతా సంబంధించిన ప్రక్రియ అయితే కూడా మరొక 20 నుంచి 30 నిమిషాల్లో కూడా వచ్చే ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఎంత మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారు? ఏతుందో కూడా ఉన్నప్పుడు మైబాద్ జిల్లాకు సంబంధించిన ఫలితాలు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి చింగ తండాకు సంబంధించిన హరిచంద్ అనే వ్యక్తి మాత్రం 9 ఓట్ల మెజార్టీతోనే గెలుపొందటం. అదేవిధంగా గూడూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా 100 ఓట్ల మెజార్టీ. అదేవిధంగా సంట్రల్ల గూడెం సంబంధించినటువంటి లక్ష్మయ్య అనే వ్యక్తి కూడా సుమారుగా 50 ఓట్ల మెజార్టీతోనే గెలుపొందినట్టు అత్యంత తక్కువ కూడా ఓట్లతో వీరైతే గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, అయితే మిగిలిన గ్రామాలకు సంబంధించి ఫలితాలు ఎప్పటి వరకు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికైతే వార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరి ఒక 20 నుంచి 30 నిమిషాల్లో కూడా కొన్ని గ్రామాలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని మేజర్ సంబంధించిన గ్రామ పంచాయతీ నుండి అవన్నీ కూడా సుమారుగా 4,000 నుంచి 5,000 ఓట్లకు పైగా ఉన్నటువంటి మేజర్ పంచాయతీ ఉన్నటువంటి ఫలితాలు మాత్రం సుమారుగా 5 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. మిగతా సంబంధించిన చిన్న గ్రామాలకు సంబంధించిన ఫలితాలు మాత్రం మరొక అరగంటలో మాత్రం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఇక అటు ఇబ్రాహీంపట్నం మండలం తిమ్మాపూర్ తాండా సర్పంచ్ గా మేఘావత్ లత గెలుపొందారు. ఇక మెట్పల్లి మండలం కేసీఆర్ తాండా సర్పంచ్ గా గొగ్లావత్ మంజుల గెలుపొందారు. మెట్పల్లి మండలం ఏఎస్ఆర్ తాండా సర్పంచ్ గా గొగ్లావత్ సురేందర్ గెలుపొందారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం నర్సంపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శైలజ శ్రీశైలం గారు 95 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.